రామాలయం శ్రీ సీతారామ ఆటో అసోసియేషన్స్ లో 45 ఏళ్లుగా ఈ ఆటో యూనియన్ కొనసాగుతా ఉంది. మా సీనియర్లు నిలబెట్టిన విధంగా ఒక క్రమశిక్షణగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము 40 ఏళ్లుగా మేము పాటిస్తూ ఇక్కడ 150 సభ్యులు వాళ్ళ భార్యా పిల్లల్ని పెంచుకుంటూ గుడి దగ్గర మేము జీవనం కొనసాగిస్తా ఉన్నాం. రాష్ట్ర నలుమూలల నుంచి దేశ విదేశాల నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు గుడికి దగ్గరగా ఆటో స్టాండు 40 ఏళ్లుగా కొనసాగుతా ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించకుండా ఒక క్రమశిక్షణగా రామాలయం ఆటో యూనియన్ లో ఉన్నటువంటి సభ్యులు కూడా గౌరవ మర్యాదలతోని ఒక క్రమశిక్షణగా యూనిఫామ్ వేసుకుంటూ, భద్రాచలంలో మేము కూడా యూనిఫామ్ మెయింటైన్ చేసుకుంటూ ఎటువంటి విభేదాలకు, ఎటువంటి అల్లర్లకు, ఎటువంటి వ్యసనాలకు తావు లేకుండా ఇక్కడ ఒక క్రమశిక్షణగా మేము కొనసాగుతా ఉన్నాం. అలానే అందులో భాగంగా, అందులో ప్రక్రియగా ఈ రోజు శ్రీ సీతారామ ఆటో అసోసియేషన్ ఆటో యూనియన్ ఎన్నికలు మేము పెట్టుకున్నాం. మా ఎలక్షన్ కమిటీ వారు, మా సీనియర్లు, మాజీ ప్రెసిడెంట్లు అందరూ కూడా నిర్దేశించిన సమయపాలన పాటించి మేము యూనియన్ లో ఎన్నికలు పెట్టుకున్నాం. ఈ ఎన్నికలలో పోటీగా పిరింట్ల మురళీకృష్ణ గారు ప్రెసిడెంట్ గా, పినరాయల శ్రీను గారు, నేను ప్రెసిడెంట్ గా, కల్లేపల్లి రాంబాబు గారు వైస్ ప్రెసిడెంట్ గా, పిలారి శ్రీనివాసరావు గారు వైస్ ప్రెసిడెంట్ గా, పాండవుల సాయిరాం గారు రెండోసారి ట్రెజరర్ గా, ఒకసారి గెలిచి రెండోసారి మళ్లీ పోటీ చేసిన పాండవుల సాయిరాం గారు, భోను ప్రసాద్ గారు ట్రెజరర్ గా, అలానే కోపూరు ముత్తయ్య గారు సెక్రటరీగా, ఎవరూ నామినేషన్ వేయకపోతే ఏకగ్రీవంగా వారు ఎన్నికయ్యారు. మేము ఎవరు ఇందులో పోటీ చేసినా కూడా ఎటువంటి విభేదాలకు తావు లేకుండా మేము అందరం కలిసి గెలిచిన వాళ్ళు ఉత్సాహంతో, ఓడిపోయిన వాళ్ళు బాధతోని ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోకుండా ఈ రోజు వరకే మేము ఇలా పనిచేసిన, రేపటి నుంచి అన్నదమ్ముల సోదర భావంతో కలిసి డ్రైవర్లతో మేము అందరం కలిసి పనిచేసుకుంటాం. ఈ యూనియన్ ప్రతిష్టను, రామాలయం దగ్గరకు వచ్చే రామాలయం ప్రతిష్టను, భక్తుల ప్రతిష్టను కూడా మేము కాపాడుకుంటూ మేము ఈ యూనియన్ ని అభివృద్ధి పదంలో మేము డ్రైవర్లు, ఓనర్లు, సీనియర్లు, జూనియర్లు అందరూ మేము కలిసి ఈ యూనియన్ ని ముందుకు తీసుకెళ్తాం. అలానే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ రోజు మేము నుంచున్న అభ్యర్థుల కోసం ఎలక్షన్ కమిటీ వారు చాలా కృషి చేశారు. అలానే నుంచున్న అభ్యర్థుల కోసం సభ్యులు కూడా కొన్ని రోజుల నుంచి, దగ్గర ఒక 20-30 రోజుల నుంచి కూడా వాళ్ళు గ్రౌండ్ వర్కులు చేసి ఆ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించడం కోసం వాళ్ళు శ్రాయశక్తులా కృషి చేశారు. వారికి కూడా మేమందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, మేము గెలిచినా ఓడినా సరే మేమందరం డ్రైవర్లమే, ఏ రాజకీయ పార్టీలకు మేము అతీతం కాదు. రాజకీయ పార్టీ ఎన్నికల్లో మేము విభేదాలు తెచ్చుకోము. అందరం కలిసి మా కుటుంబాలను పోషించుకుంటూ ఈ రామాలయం ఆటో యూనియన్ ప్రతిష్టని ఇంకా 50 ఏళ్లు అయినా సరే ఈ ప్రతిష్టను దిగజార్చకుండా గౌరవ మర్యాదలు నిలబెడతామని, దీనికి ఈ రామాలయం పరిసర ప్రాంత ప్రజలు, ఈ చుట్టూ భద్రాచలంలో ఉన్న అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా రామాలయం ఆటో యూనియన్ పేరు చెప్తే చాలా గొప్పగా భావిస్తారు. అలానే ఇక్కడికి వచ్చే భక్తులకు మేము సిస్టమేటిక్ గా యూనిఫామ్, కాకి షర్ట్ గాని, ఐడెంటిటీ కార్డు గాని ఒక సిస్టమేటిక్ గా ఉండి వచ్చే భక్తులను చాలా గౌరవిస్తూ మేము ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాం. ఈ రోజు ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకుంటున్నందుకు మా ఎలక్షన్ కమిటీ వారికి, మా గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారికి, మాజీ ప్రెసిడెంట్లకు, ఇక్కడ ఉన్న సీనియర్లకు, జూనియర్లకు అందరికీ పేరు పేరున మా 100 మంది సభ్యులకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసిమెలిసి ఎలానే పనిచేసుకుని ముందుకు వెళ్తామని భావిస్తున్నాం. జై శ్రీరామ్.